ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు స్కిప్ చేసి దాని నుంచి పారిపోకుండా దాన్ని మీరు ఫేస్ చేయాలని నేను అంటాను. సో ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ కంటెంట్ అయితే అని నేను అనుకుంటున్నాను. సో నేను అక్కడక్కడ మాట్లాడేది తప్పు అనిపించిన హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ ట్రూస్. నేను మొన్న చేసిన వ్లాగ్స్ తర్వాత షార్ట్స్ అయితే మీ ముందరికి రావడం జరిగింది. ఆ షార్ట్స్లో తీసుకున్న చిన్న టాపిక్స్ అని మీకు అనిపించిన అవే మేజర్ ఇంపాక్ట్ చేస్తాయి మన లైఫ్ అని నేను అంటాను. సో ఈరోజు అయితే వాటి మీద అయితే ఒక చిన్న వీడియోతో అయితే మీ ముందరికి రావాలనుకుంటున్నాను. సో ఇది చాలామందికి అయితే యూజ్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుంది. చివరి వరకు అయితే చూడండి, ఏది మిస్ చేయకుండా. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, నేను మొన్న షార్ట్స్ చేసిన తర్వాత నాకు పబ్లిక్ నుంచి అయితే రెస్పాన్స్ బాగానే వచ్చింది దాని నుంచి. సో వాటి గురించి అయితే అంటే మనకు చాలామందికి తెలియదు వాటి ఇంపాక్ట్ మన లైఫ్లో ఎలా ఉంటుందనేది. సో అది ఈ వీడియోలో అయితే మొత్తం అయితే మీకు చెప్తానమాట. సో అది పూర్తిగా అయితే వీడియో ఎవరు మిస్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ద ఫస్ట్ టాపిక్ ఈస్, మనం రోజంతా బిజీగా ఉంటాం కానీ మనకి ఇంపార్టెంట్ అనే వాళ్ళకి టైం ఇవ్వడం మర్చిపోతాం. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఒక రిలేషన్షిప్ గురించి కావచ్చు, ఒక ఫ్రెండ్స్ గురించి, లేకపోతే మన వెల్ విషర్స్ గురించి ఇలా చెప్పాలనుకున్నాను అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ లైఫ్ తీసుకుంటే, ఒక పిల్లవాడు స్కూల్ లైఫ్ ఫినిష్ చేసిన తర్వాత కాలేజ్ లైఫ్ అయితే స్టార్ట్ చేస్తాడు. సో అక్కడ అది ఫినిష్ అయిన తర్వాత జాబ్ పర్పస్ అని చెప్పి సిటీకో అబ్రాడ్కి అయితే వెళ్తారనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సరౌండింగ్స్లో ఎన్విరాన్మెంట్కి అయితే సెట్ అయిపోతాడు. అంతకుముందు తనకు మంచి ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఒక మంచి వెల్ విషర్స్ ఉండొచ్చు, తనకు ఎంతోమంది సాయం చేసి ఉండొచ్చు. సో వాళ్ళందరినీ అయితే మర్చిపోతాడు. ఒక అమ్మా నాన్నని ఎప్పుడో ఒక 2 days 3 days కాల్ అయితే చేస్తుంటాడు తప్ప మిగతా వాళ్ళని అయితే సైడ్ పెట్టేసి ఉంటాడు అనమాట. సో అదే చూసుకున్నట్టయితే మనకి ఇంపార్టెంట్ అని వాళ్ళు చాలామంది ఉంటారు. అందరినీ పట్టించుకోలేము, బట్ ఏదో కొంతమంది అయినా మనకి అభిమానం చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళలో కొంతమంది అయినా నీ హార్ట్కి టచ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో అయితే కొంచెం టచ్లో ఉండండి. సో తర్వాత మన గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ని అయితే చాలామంది మిస్ అవుతూ ఉంటారు. మనం వాళ్ళని మిస్ అవ్వం, వాళ్ళు మనల్ని మిస్ అవుతూ ఉంటారు. సో కనుక మీ గ్రాండ్ ఫాదర్కి గ్రాండ్ మదర్కి అంటే అవ్వ తాతలకి కనీసం 2 days కాకపోయినా 3 days కైనా కాల్ చేసి మాట్లాడండి. డైలీ అంటే కుదరదు, నీ వర్కే ఆల్మోస్ట్ 12 hours అయితే ఉంటుంది ఆఫీస్లో. సో డైలీ కుదరదు కాబట్టి ఒక 3 days ఒకసారి అయినా కాల్ చేసి మాట్లాడండి. సో వాళ్ళు చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఎందుకంటే మన లైఫ్, మన ఎన్విరాన్మెంట్ అంతా వేరు, లైఫ్ బిజీ లైఫ్ అయిపోయింది. సో కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకైతే మనమే అంత సర్వస్వం. సో ఇది మీరు మైండ్లో పెట్టుకొని వాళ్ళకైతే కొంచెం టచ్లో ఉండి టైం అయితే ఇవ్వండి. సో ఇది దీని గురించి అయితే చెప్పాలనుకున్నది. ఇంకా సెకండ్ టాపిక్, సో మనకి నచ్చిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్కడి నుంచి అడ్జస్ట్ అయిపోతాం. సో తర్వాత ఇంకా జరిగేదే. సో ఇక్కడ ఏంటంటే మనకి నచ్చని సిచ్యువేషన్ వచ్చినప్పుడు అన్నప్పుడు నేను ఇది 2 విధాలుగా అయితే చెప్పాలనుకున్నాను. సో ఒకటి రిలేషన్షిప్లో, ఇంకోటి మన ఇండివిజువల్గా అయితే చెప్పాలనుకున్నాను. సో ఫస్ట్ అయితే రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడు అయితే ఒక నచ్చని సిచ్యువేషన్ మన ఎన్విరాన్మెంట్లో నచ్చని సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు అక్కడ ఖచ్చితంగా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అయితే దాని నుంచి మనం అడ్జస్ట్ అవ్వాలి. ఏంటంటే ఇప్పుడు ఏదైనా అడ్జస్ట్మెంట్, మనకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది కామన్. సో అది అందరూ ఏకీభవించాల్సిందే ఆ విషయంలో అయితే. సో ఈ అడ్జస్ట్మెంట్ అనేది కొన్ని బంధాల్లో అయితే ఖచ్చితంగా అయితే అది కన్ఫామ్. ఇంకా మన ఇండివిజువల్గా సిచ్యువేషన్స్ని మనం స్కిప్ చేయడం కానీ, లేకపోతే నచ్చని సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వడం కానీ ఇలా అయితే కొన్ని విషయాల్లో చేయకూడదు. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక స్టూడెంట్ ఉన్నాడు, తర్వాత ఒక స్కూల్ లైఫ్ అయిపోయింది, కాలేజ్ లైఫ్ అయిపోయింది, ఇంకా జాబ్ పర్పస్ అని తిరుగుతుంటాడు. ఒక 3 years అయితే జాబ్ రాలేదు తనకి. సో సపోజ్ వాళ్ళ బంధువులు ఎవరైనా పెళ్ళికని పిలిచారు. సో తను ఇక్కడ ఆలోచిస్తుంటారు అనమాట, పెళ్ళికి వెళ్ళాలా లేదా వద్దా అని చెప్పి, అక్కడ ఎన్ని క్వశ్చన్స్ తను తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి తను ఆ పెళ్ళికి పోవడమే మానేస్తాడు అనమాట. సో ఇలాంటివి ఏంటివన్నా ఉన్నప్పుడు మీరు అలాంటివి స్కిప్ అయితే చేద్దండి. మీకేం చేయాలి ఏమనేది మీ మైండ్లో అయితే మీకు ఉంటుంది. సో ఇలాంటివి వచ్చినప్పుడు దీన్ని ఫేస్ చేయండి. ఇప్పుడు సపోజ్ మీకు జాబ్ చేయాలని ఉందా, సో నేను ట్రై చేస్తున్నాను, ట్రై చేస్తాను, జాబ్ కొడతాను అని వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ సమాధానం అయితే, ఏంట్రా బుజ్జి ఏం చేస్తున్నావు, ఏంట్రా చిన్నోడా ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు, నేను ఇంకా జాబ్ ట్రయల్స్లో ఉన్నాను, ట్రై చేస్తున్నాను, జాబ్ వస్తుంది అని ఫేస్ చేసి చెప్పండి. లేదా మీరు జాబ్ చేయలేదు, వేరే ఏదైనా చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు అది కూడా మీరు సేమ్ వాళ్ళకి సమాధానం అయితే చెప్పండి. నాకైతే జాబ్లో ఇంట్రెస్ట్ లేదు, సో నా ఇండివిజువల్గా నేను ఇది చేయాలనుకుంటున్నాను అన్నట్టు మీరు గట్టిగా సమాధానం చెప్పండి. ఎవరికైతే భయపడాల్సిన అవసరం లేదు. సో నీకు ఏది అనిపించిందో కొంచెం ఆలోచించుకొని దాని మీదనే నువ్వు ఎఫర్ట్స్ పెట్టి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు స్కిప్ చేసి దాని నుంచి పారిపోకుండా దాన్ని మీరు ఫేస్ చేయాలని నేను అంటాను. సో ఇది అయితే సెకండ్ టాపిక్ యూజ్ఫుల్గా. ఈ థర్డ్ టాపిక్, పబ్లిక్లో మానవత్వం, మొబైల్లో లోకం. సో ఇక్కడ ఏంటంటే ఎందుకు ఇలా అన్నానంటే, పబ్లిక్లో చాలామంది మానవత్వంగా అంటే
మానవత్వం ఉంటుంది, బట్ మనుషులు తిరుగుతుంటారు కానీ ఎక్కువ మానవత్వం అయితే చూపిరు. అది ఇంతకుముందు ఒక 5 years 10 years ముందేమో ఉండేది కానీ సో ఇంకా రాంగ ఏమవుతుందో నాకైతే తెలియట్లేదు. ఇప్పుడు ఎందుకని ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నానంటే సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు సపోజ్ నువ్వే మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే నువ్వే తీసుకో కనీసం. సో ఎక్కడైనా బస్ స్టాండ్లో ఉంటావు, అక్కడ నీ ఎన్విరాన్మెంట్లో చాలామంది మనుషులు ఉంటారు కానీ నువ్వు ఎవరితో మాట్లాడవు, నీ మాత్రమే చూస్తుంటావు అనమాట. సపోజ్ నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా బస్ ఏ టైంకి ఉందని చెప్పి ఏదన్నా, తర్వాత ఎక్కడన్నా షాప్ ఎక్కడన్నా ఏదన్నా ఉందన్నా ఎవరిని ఏది అడుకో, జస్ట్ మొబైల్లో మాత్రం స్క్రోలింగ్ కానీ లేకపోతే మ్యాప్లో కానీ ఏదైనా కానీ మొబైల్లోనే మనం చూస్తుంటాం. అలా కాకుండా మానవత్వం అంటే ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా అదే చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం మనుషులతో మనం మాట్లాడలేనంత దూరం ఈ మొబైల్ అనేది మనల్ని మార్చేస్తుంది. సో అది చాలా తప్పు విషయం. సో ఏదైనా పక్కన మనిషితో మనం షేర్ చేసుకోవాలి, మాట్లాడాలని నేను అంటాను. సో అది పర్సన్ టు పర్సన్ అయితే చేంజ్ అవుతుంది. అది మనం ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలి, అదర్ అంటే మనకి ఆపోజిట్లో ఎలాంటి మనిషి ఉన్నాడు అనేది మనం కొంచెం ఆలోచించుకొని వాళ్ళతో అయితే మాట్లాడాలి అని నేను అంటాను. సో ఇది కూడా కొంచెం అంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు లేదా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు, ఇది చాలా ఇంపాక్ట్ అయితే అవుతుంది. వీటి గురించి మీరు ఆలోచించాలి. సో 4th పాయింట్ ఏంటంటే మన పని కాదు పబ్లిక్లో మిస్టేక్స్. సో ఇక్కడ ఎందుకు ఇలా అన్నానంటే ఏదైనా సరే చాలామంది పబ్లిక్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ రన్ అవుతూ మూవ్ అవుతూ ఉంటారనమాట. సో వాళ్ళది ఫినిష్ అయిందా వెళ్తారు, అక్కడి నుంచి మళ్ళీ వస్తారు, ఫినిష్ చేసుకుని వెళ్తూ ఉంటారు. సో అది ఓన్లీ 1 way మాత్రమే అయ్యింది. సో పబ్లిక్లో ఏం జరిగినా పట్టించుకోరనమాట. అంటే ఇప్పుడు మనమంతా సిటిజన్సే కదా, పబ్లిక్లో ఏం జరిగినా క్వశ్చనింగ్ అయితే ఉండాలి, కొన్ని దానికి ఆన్సరింగ్ కూడా ఉండాలి. సో యాజ్ వీఆర్ ఇండియన్స్ కాబట్టి మనం అంటే ఏది కానీ పట్టించుకోలేనంత మనుషులుగా అయితే మనం బతకూడదని నేను అంటాను. పబ్లిక్లో ఏం జరిగినా యాజ్ ఎ సిటిజన్గా మనం చాలామంది యూత్ అయితే ఇంకా దారుణంగా అయితే ఉన్నారు. చదువుకున్న వాళ్ళు అంటే పెద్దవాళ్ళని అయితే వాళ్ళని కొంచెం మనం చెప్పి మార్చాలి. కానీ ఇప్పుడు యూతే ఇలా ఉంటుంటే అది నాకైతే నచ్చడం లేదు. సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఏదైనా వస్తువు ఇప్పుడు పబ్లిక్లో ఏదైనా ఒక వస్తువుని అయితే తను దొంగతనం చేయాలనుకుంటున్నారు, అదైతే మీరు అబ్జర్వ్ చేశారు. సో యజమానికి మీరు ఇన్ఫార్మ్ చేయరనమాట, జస్ట్ చూస్తుంటారు. మీకు దగ్గరున్న మీ ఫ్రెండ్స్కో లేదా మీ హస్బెండ్కో మీ భార్యకో ఎవరికో అయితే సో తను చూడండి అయితే దొంగతనం చేసిపోతున్నాడు అని వాళ్ళకి చెప్తారు తప్ప ఆ యజమానికి అయితే చెప్పరనమాట. సో అలాగనే ఇప్పుడు సపోజ్ ఒక ఫుడ్ కోర్ట్కి వెళ్ళారు, అక్కడ మీరు ఫుడ్ తిన్నారు, మీతో పాటు ఇంకెవరు అదర్ పర్సన్ వచ్చి తిన్నది మీరు అబ్జర్వ్ చేశారు. సో తను ఒక్కడే వచ్చాడు, తిన్నాడు, తర్వాత డబ్బులు పే చేయకుండా అయితే పోతున్నాడు అనమాట. అంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎలా పోవాలి. బిజినెస్ అంటే ఎక్కువ జరుగుతున్నప్పుడు ఒంటరిగా అందరినీ ఇంకా అబ్జర్వ్ చేయలేరు అన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. సో అలాంటి టైంలో మీరు కనీసం దాన్ని చూస్తున్నప్పుడు తను డబ్బులు కట్టలేదు అన్నట్టు ఆ యజమానికి అయితే చెప్పాలి. అక్కడ మీరు ఉన్నట్టు మనిషి అయితే మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారుగా. సో యాజ్ ఎ పబ్లిక్ మన పని కాదులే అని అనుకుంటే ఇంకా అది ఎందుకు ఇంకా మంచిది కాదు ఇంకా. సో సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు, మీ దగ్గర వాటర్ ఉంటాయి అంతా ఉంటాయి, పబ్లిక్లో ఇంకా ఎవడెవడు పట్టించుకుంటారులే మనకెందుకు పని అని చెప్పి పోతుంటారనమాట. సో మీరు అక్కడ నడిచి వెళ్తున్నా లేకపోతే ఆటోలో వెళ్తున్నా ఆ పక్కన మనుషులు ఎవరన్నా లేపుతారులే, వాళ్ళు లేపి వాటర్ ఇస్తారులే అని మీరు ఆలోచిస్తారు తప్ప మీరైతే రియాక్ట్ అవ్వరు. సో ఇదైతే పబ్లిక్లో మిస్టేక్స్ అనమాట ఇవన్నీ. సో దీనిలో మనం యాక్షన్లో చూసినప్పుడే, మనం యాక్షన్లోకి దిగి ఏదైనా చేసినప్పుడే మనకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు మనకి. ఒకసారి మీరు దీన్ని ఫాలో అయ్యి చూడండి, మీకు ఎలా ఉంటుందో అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఇది నా థింగ్. సో 5th టాపిక్ ఏంటంటే తప్పనే తెలిసినా చేయడం, అడ్జస్ట్ అయిపోవడం. సో ఇక్కడ చాలామంది పబ్లిక్లో కొంతమంది కరెక్ట్గా జెన్యున్గా ఉంటారు, కొన్ని విషయాల్లో చాలా వరకు బాగానే ఉంటారు. సో కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళకి ఆ విషయం తప్పు, ఇది చేయడం తప్పు అని వాళ్ళకి తెలుసు. సో అయినప్పటికీ ఆ తప్పుని చేస్తారు. సో దాన్ని స్కిప్ అయితే చేయరనమాట. సో అలాంటి వాటిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు సపోజ్ దొంగలు అనుకోండి. సో దొంగతనం చేయడం తప్పు. ఇప్పుడు గోల్డ్ అయితే భారీగా పెరిగిపోయింది, ఇవన్నీ చాలా, ఇది ఒకటే కాకుండా ఇంకా చిన్న చిన్న దొంగతనాలు కూడా ఉంటాయి. సో అవి తప్పని తెలుసు, అయినప్పటికీ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేంజ్ చేసుకోలేరు అనమాట. సో ఆ చేంజ్ అవ్వడం వాళ్ళకి కష్టం కానీ అనుకొని వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతుంటారు అనమాట. సో ఆ చేంజ్ అవ్వడం కష్టం అని చెప్పి ఆ ఈజీ పాత్ని వాళ్ళు ఇంకా ఫాలో అయితే ఇంకేంటంటే ఇంకా ఇది పద్ధతి కాదు కదా. సో ఇలా చేంజ్ అవ్వడం నేర్చుకోవాలి. ఏదైనా ఇలాంటివి కొన్ని ఫాలో అయితే కానీ ఆ కాన్ఫిడెన్స్ పెరిగి తర్వాత ఇంటరాక్షన్ జరగడం వల్ల మనకి ఆ తప్పులు అనేది చేయాలనిపించదు. సో ఇది మీరు ఆలోచించండి. దీనికి ఎగ్జాంపుల్ అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ కరప్షన్ కావచ్చు. కరప్షన్ అయితే ఇంకా గవర్నమెంట్ వాటిల్లో కొన్ని ఇప్పుడు సచివాలయంలో ఏమో కొంచెం ఒక లెవెల్లో అయితే గవర్నమెంట్ అధికారులే మరి
ఏదైనా కరప్షన్ ఏదైనా పని జరగాలంటే ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు తీసుకొని చేస్తామని చెప్పి, అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు డైరెక్ట్గా చెప్పరు, ఇండైరెక్ట్గా వాళ్ళ మన నుంచి అయితే అది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో ఇది వాళ్ళకి తప్పని తెలుసు, అయినప్పటికీ కొంతమంది చాలామంది అధికారులు చాలా సిన్సియర్గానే చేస్తుంటారు. సో కొంతమంది దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట. సో వాళ్ళకి అది తప్పని తెలుసు, అయినప్పటికీ వాళ్ళు చేస్తారు. సో ఇలాంటివన్నీ అంటే చేంజ్ అవ్వాలి. మనం యాజ్ ఎ సిటిజన్గా, ఇండియన్స్గా ఏదైనా కానీ చేంజ్ రావాలి అంటే ఖచ్చితంగా అది మన నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. సో చదువుకున్న వాళ్ళైతే ఇంకా గట్టిగా అనుకుంటే మారుతుంది. సో ఇంకా ఫ్యూచర్ మొబైల్ ఇవన్నీ ఎలా మారుతుంది అనేది తెలియదు అనమాట. సో ఇవి స్మాల్ ఫండమెంటల్ మిస్టేక్స్ మనం లైఫ్లో చేసేవి. సో ఇవన్నీ మనం లైఫ్లో రియాలిటీలో లేకుండా, ఇంటరాక్షన్ అవ్వకుండా మనుషులతో ఓన్లీ మొబైల్స్తోనే ఉంటే మన లైఫ్ మరి ఎలా మారుతుందో చెప్పలేమండి. సో దయచేసి మీరందరూ ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ కంటెంట్ అయితే అని నేను అనుకుంటున్నాను. సో మరిన్ని ఇలాంటి కంటెంట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై డైరీ టూర్స్. సో ఇంకా మంచి మంచి కంటెంట్స్తో మీ ముందరకు వస్తూ ఉంటాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.